సార్ ఇక సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి అధికారం చేపట్టిన అతి కొద్ది మంది సరసన ఇప్పుడు విజయ్ చేరబోతూ ఉన్నాడు సార్. విజయ్ అనూహ్య విజయం నేపథ్యంలో ఒక కొత్త చర్చ వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ కూడా ఇలాంటి ప్రయత్నమే చేసి ఉండవచ్చు అని చెప్పి. కానీ పవన్ కళ్యాణ్ చాలా క్లియర్గా చెప్తూ ఉన్నారు కదా సార్, మరో 15 ఏళ్ల పాటు కూటమి ఐక్యంగా ఉండాలి, కూటమిగానే వెళ్తాము అని చెప్పేసి. సార్ విజయ్ అండ్ పవన్ వీళ్ళిద్దరు రాజకీయ ప్రయాణంలో ఏంటి తేడా సార్? విజయ్ లాగా పవన్ చేసి ఉంటే ఏమయ్యేది? అంటే మీకు రాజకీయాల్లో అలా ఉండవు, ఎందుకంటే టైం అండ్ స్పేస్ మ్యాటర్స్ కదా. టైం వేరు, స్పేస్ వేరు కదా. ఎందుకంటే మీకు అలా కంక్లూజన్లు ఎప్పుడు తెలియదు. అయితే బహుశా ఈ చర్చ జరుగుతుంది, అనివార్యంగా జరుగుతుంది. ఎందుకంటే ఈ చర్చను ఈ పాయింట్ను అసలు తెలుగు మీడియాలో నేనే ఫస్ట్ రైజ్ చేసింది. విజయ్ సీఎం అయితే ఆంధ్రలో రాజకీయ భూకంపం అని నిన్న ఒక వీడియో పెట్టాడు, సెన్సేషన్ అయిపోయింది. 170,000 మంది చూశారు ఇప్పటికే. సో ఎందుకు అంటే దానికి రీజన్ ఉంది. మీకు విజయ్ను ఎన్డీఏలోకి తీసుకోవడానికి బీజేపీ ప్రయత్నం చేసినప్పుడు పవన్ కళ్యాణ్ మీడియేట్ చేస్తున్నాడని కూడా నేషనల్ మీడియా రిపోర్ట్ చేసింది. ఎలా మీడియేట్ చేస్తాడంటే పవన్ కళ్యాణ్ అనుభవమే విజయ్కి లెస్సను. ఏంటి పవన్ కళ్యాణ్ అనుభవము? విడిగా పోటేసి 2019లో ఓట్ కట్టర్, ఓట్ స్ప్లిట్టర్గానే మిగిలిపోయి ఏమి చెప్తుంటాయి. రిలయబుల్ సోర్సెస్ ఏంటంటే ఫ్యామిలీ నుంచి, ముఖ్యంగా భువనేశ్వర్ నుంచి, మీరు బలంగా ఉన్నప్పుడే రాజకీయంగా స్ట్రాంగ్ ఉన్న సమయంలోనే చెయ్యాలి అని. ఎందుకంటే రాహుల్ గాంధీని చేయక సోనియా గాంధీ నష్టపోయింది, కేటీఆర్ని చేయక కేసీఆర్ నష్టపోయాడు. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ కొత్త థర్డ్ ఫ్యాక్టర్ ఆడింది. తాజా సమాచారం సార్, స్టాలిన్ ఓడిపోయారు. సో స్టాలిన్ ఓడిపోయారు కూడా. అంటే చూడండి, ఉదయనిధి స్టాలిన్ చెయ్యకుండా స్టాలిన్ నష్టపోయారు. ఈ అనుభవాలు చూశాక వెంటనే లోకేష్ను మనం సీఎం చేసుకుంటే తప్ప మార్గం లేదు అనేది ఒత్తిడి పెరుగుతుంది. మీకు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ పనిచేయడానికి పవన్ కళ్యాణ్కి ఇబ్బంది ఉండదు, జనసేనకి ఇబ్బంది ఉండదు, పవన్ కళ్యాణ్ సమర్థించేటువంటి సామాజిక వర్గానికి కూడా ఇబ్బంది ఉండదు. కానీ లోకేష్ నాయకత్వంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటే పవన్ కళ్యాణ్ ఏవైనా విస్తృత రాజకీయాలను ఆలోచించి అడ్జస్ట్ అవుతాడేమో, కానీ జనసైనికులు అడ్జస్ట్ అవుతారా? వీర మహిళలు అడ్జస్ట్ అవుతారా? కాపు సామాజిక వర్గం అంగీకరిస్తుందా? ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ వస్తాయి. అందువల్ల మీకు ఈ చర్చ మొదలవుతుంది. కానీ మనకు అర్థం కావాల్సింది, పవన్ కళ్యాణ్ అప్పుడే కనుక స్టాండ్ తీసుకొని ధైర్యంగా ఉంటే ఏమయ్యేది? 2019 ఉన్నాడు కదా, ఏం కాలే కదా. 2019లో పవన్ కళ్యాణ్ విడిగా పోటీ చేయడం కాదు, బీఎస్పీని లెఫ్ట్ను కలుపుకున్నా కూడా పెద్ద ప్రభావం చూపెట్టలేకపోయాడు. ఒకటే సీట్ వచ్చింది కదా, ఆయన కూడా ఓడిపోయాడు కదా, మనం అది మర్చిపోకూడదు. ఇప్పుడు విజయ్ ఎలాగైతే విడిగా పోటీ చేశాడో, ఇంకా విజయ్ అన్న ఎవరిని కలుపుకోలే, పవన్ ఇంకో ఇద్దరు కలుపుకున్నా కూడా రాలేదు కదా. మరి అక్కడికి ఇక్కడ తేడా ఉంది. అక్కడేమో డిఎంకే ఏడిఎంకేలో ఏడిఎంకే బలహీన పడింది కొంత. ఇక్కడ మీకు వైసీపీ టీడీపీ రెండు కూడా ఓడిపోయిన, టీడీపీ 2019లో 40% ఓటింగ్ వచ్చింది. ఇప్పుడు వైసీపీ ఓడిపోయినా కూడా 2020 40% ఓటింగ్ వచ్చింది కదా, 11 సీట్ల పరిమితమైన. అందువల్ల కంపారిటివ్లీ ఏడిఎంకే దెబ్బతిన్నంతగా ఒక పక్షం దెబ్బతినలే. ఇప్పుడు ఈ ఎన్నికల రిజల్ట్స్ వస్తే ఏడిఎంకే కూడా అంత దెబ్బతినలేదు అనిపిస్తుంది చూస్తుంటే. అందువల్ల మీకు ఆ టైమ్ అండ్ స్పేస్ మ్యాటర్స్ కదా. ఇప్పుడు కదా మీకు ఓ సమయం దాటిన తర్వాతనే నీకు అది కంప్లీట్గా రిజల్ట్ వస్తుంది. నీకు పరిపక్వత ఎందుకు ముందే, నీకు పిండి పులవక ముందే నువ్వు ఇడ్లీ వేస్తే, దోశ వేస్తే ఎట్లుంటుంది పరిస్థితి. అందువల్ల అక్కడ టైమ్ అండ్ స్పేస్ వేరు తమిళనాడు, ఇక్కడ టైమ్ అండ్ స్పేస్ వేరు. అయితే ఇక ముందు మరి ఆ అవకాశం మళ్ళీ రాదా పవన్ కళ్యాణ్కు? 15 ఏళ్ల పాటు క్లీన్ బ్లాంక్ చెక్ ఎందుకు ఇస్తాడు అనే క్వశ్చన్ వస్తే రావచ్చు. కానీ రాజకీయాల్లో అంటుంటారు 15 ఏళ్ళు ఉంటాం, 30 ఏళ్ళు ఉంటాం, 40 ఏళ్ళు ఉంటామని. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు కదా. అందువల్ల ఖచ్చితంగా విజయ్ తీసుకున్న సాహసోపేత నిర్ణయం, రిస్క్ తీసుకొని విడిగా పోటీ చేయడం ఆయనకు లాభమైంది కనుక పవన్ కళ్యాణ్ పైన ఒత్తిడి అయితే అనివార్యంగా పెరుగుతుంది. అందులో ఎస్పెషల్లీ లోకేష్ కనుక ముఖ్యమంత్రి ఎక్కువ పెరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల మీద సమగ్ర విశ్లేషణ అందించినందుకు. ఇది ఇవాల్టి నమస్తే నాగేశ్వర్.